Hi friends, this is your Sai Suresh Talaprol. Now I am going to tell about some topic that is ఏమై ఉంటుంది న్యాచురల్లీ ఫుడ్ గురించి. మనం ఎన్ని రకాల ఫుడ్స్ తింటున్నాం ప్రజెంట్ అనేది నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే మన ఆహారపు అలవాట్లే మెయిన్. ఎంత మనం తిన్నా సరే తినకపోయినా సరే మనం ఆరోగ్యంగా ఉంటున్నాము ఉండాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా ఆహారపు అలవాట్లు మనం మార్చుకోవాలి. లేదంటే ఆహారం అనేది లిమిట్గా తీసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. సపోజ్ నా గురించే తీసుకోండి. నేను ఏ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాను, ఏ ఆహారం అస్సలు తినకపోతే ఆరోగ్యంగా ఉండను అనేది నాకు తెలుసు. ఇంకొకటి, ఏ ఆహారం తింటే అనారోగ్య పాలవుతాను అనేది కూడా నాకు తెలుసు. కానీ తింటాను, ఎందుకంటే మనకి ఇష్టం కాబట్టి. అలా ఇష్టంతో తినే ఆహారం వల్ల వచ్చే నష్టాలు కూడా మనకు తెలిసి కూడా చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది అందరి జీవితాల్లో. అది ఎందుకంటే చెప్తున్నాను, ప్రజెంట్ మనం ఎక్కువ వెజ్ అండ్ నాన్ వెజ్ అనే బాటలో వెళ్తున్నాము. అందులోనూ నాన్ వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు, వెజిటేరియన్ తింటే నార్మల్ సన్నగా ఉంటారు అనే అపోహలు ఉంటాయి చూడు. అది చాలా చాలా అంటే చాలా అబద్ధం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను ఒక వీడియో చూశాను మన యూట్యూబ్ ఛానల్లోనే. అదేంటంటే, ఒక వ్యక్తి అన్నమాట ఓన్లీ శాకాహారమే తీసుకుంటాడు, అంటే వెజిటేరియన్. తను ద మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాడు. పేరు అంతగా ఐడియా లేదు, కానీ చూశాను మన యూట్యూబ్లోనే. తను ఎలా ఉన్నాడంటే, నిజం చెప్పాలంటే హనుమాన్ తెలుసు కదా, మన హనుమంతుడిలాగా కనిపించాడు నాకు. అంత బాడీ బిల్డింగ్ చేసి అసలు తను ఒక శాకాహారి అంటే నేను నమ్మలేకపోయాను. నాన్ వెజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాదు లైఫ్లో, కానీ మనం తింటున్నాము, అలవాటు చేసుకున్నాం, ఇష్టపడుతున్నాం ప్రజెంట్. అంతెందుకు నేను కూడా. మనం నాన్ వెజ్ అనేది డేలో ఎన్నిసార్లు తీసుకోవాలి, వీక్లో ఎన్నిసార్లు తీసుకోవాలి, మంత్కి ఎన్నిసార్లు తీసుకోవాలి అనేది చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఎవ్రీడే నాన్ వెజ్ తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పలేం, ఎవ్రీడే వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పలేం. కానీ ఏ ఆహారమైనా లిమిట్లో తీసుకుంటే చాలా ఆరోగ్యంగానే అనేది ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే నేను చెప్పాలనుకున్నది. లిమిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆహారానికి. మరీ గ్రాముల్లో కొలుచుకుని మరీ తినక్కర్లేదు, మనం అంత డిసిప్లినింగ్ కాదు ఆహారం పట్ల. కానీ మనం ఆహారం అనేది లిమిట్గా తీసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే. దట్ ఈస్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. దిస్ ఈజ్ యువర్ సాయి సురేష్ తెలప్రోలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.